గైస్ అందరు ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి బిఎస్ నర్సింగ్ కౌన్సిలింగ్ సంబంధించి మనకి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నమాట. సో మీరైతే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నప్పుడు, లేదంటే మీరు కౌన్సిలింగ్ లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మీ దగ్గర రెడీగా ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఏ ఫార్మాట్ లో ఉండాలి, దాంతో పాటు ప్రతి డాక్యుమెంట్ సంబంధించి క్లారిటీ అయితే ఇవ్వబోతుంది అనమాట. ఈ వీడియోలో అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే విధంగా మీకు బిఎస్ నర్సింగ్ కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ కోసం అయితే మాత్రం, ఇదే విధంగా ఏపీఎంసీ బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి ఏ కోర్స్ కోసమైనా సరే అప్డేట్స్ మీకు మిస్ అవ్వకూడదు అనుకున్నట్లయితే మీరు మన యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. దాంతోపాటు వీడియో లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మరింత మోటివేషన్ అయితే వస్తుంది కాబట్టి వీడియో లైక్ చేసి పక్కనే కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ బట్టి క్లిక్ అయితే చేయండి. ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాము. సో ఇది మనకి ప్రాస్పెక్టస్ లో ఉంటుంది అనమాట. సో ఏ డాక్యుమెంట్స్ క్లారిటీగా కావాలి అని చెప్పేసి ఇక్కడ మనకి చూపించారండి. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ లో వచ్చేసరికి ఏపీ ఎన్సెట్ ర్యాంక్ కార్డ్ అయితే కావాలండి. సో ఈ ఏపీ ఎన్సెట్ ర్యాంక్ కార్డ్ కూడా మనకి అవసరం అనమాట. సో మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నప్పుడు 500 కేబీలు అయితే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇది మనకి అయితే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నప్పుడు 500 కేబీలు అయితే ఉండాలి. 1000 కేబీ అని చూపించారు కానీ అలాగే ఇక్కడ మనకి చాలా మంది డేట్ ఆఫ్ బర్త్ అనుకుంటున్నారండి. డేట్ ఆఫ్ బర్త్ అవసరం అయితే లేదనమాట. డేట్ ఆఫ్ బర్త్ కి ప్రూఫ్ కింద మీ 10th క్లాస్ మార్క్స్ అయితే కావాలన్నమాట. గుర్తుపెట్టుకోండి. చాలా మంది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనుకుంటున్నారు. డేట్ ఆఫ్ బర్త్ అయితే అవసరమే లేదండి. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద మీ 10th క్లాస్ మార్క్స్ అయితే ఇస్తారు. ఓకేనా? దాంతో పాటే మీ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో అండి. ఓకేనా? మీ ఇంటర్మీడియట్ సంబంధించి మార్క్స్ మెమో అనమాట. సో ఇన్ కేస్ మీరు బ్రిడ్జ్ కోర్స్ అయినా వొకేషనల్ కోర్స్ అయినా సరే దాని మార్క్స్ మెమో కూడా కావాలన్నమాట. అది కూడా అయితే మ్యాండటరీ అనమాట. సో అది ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో. దాంతో పాటు ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వాలెంట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనమాట. ఇంటర్మీడియట్ టీసీ అనమాట. ఇది దీని అర్థం వచ్చేసరికి ఇంటర్మీడియట్ టీసీ కూడా మ్యాండటరీ అయితే అడగలేదు కానీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అయితే అడిగారు అనమాట. అందుకు కూడా రెడీ చేసుకోండి. దాంతోపాటు ఇది కూడా మనకి ఇంటర్మీడియట్ మార్క్స్ అనమాట. సో ఇది మనకి అప్లికేబుల్ అయితే అవసరం, అప్లికేబుల్ కాకపోతే మాత్రం నాట్ అవసరం అనమాట. సో ఇదైతే మాత్రం ఇంటర్మీడియట్ మార్క్స్ లో సరిపోతుంది. దీని ప్లేస్ లో కూడా మనకి. ఓకేనా? సో దీంతో పాటు ఇక్కడ మనకి స్టడీ సర్టిఫికేట్స్ ఆఫ్ 2-year ఇంటర్మీడియట్ కోర్స్ అనమాట. ఓకేనా? సో ఇంటర్మీడియట్ కోర్స్ చేసినట్టు అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సర్టిఫికేట్ కావాలి. గుర్తుపెట్టుకోండి, సింగిల్ పీడిఎఫ్ అయితే కావాలి. సో ఇన్ కేస్ మీకు ఒకటే సర్టిఫికేట్ ఇస్తే సరిపోతుంది. ఓకేనా? దాంతో పాటు మీకు 6th క్లాస్ నుంచి కూడా మనకి 10th క్లాస్ చదువుకుని స్టడీ సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట. మ్యాండటరీ అండి. కొత్త అవసరం లేదు, పాతవైనా పర్లేదు, జెరాక్స్ కాదు, ఒరిజినల్ కావాలి. దాంతో పాటే ఒకవేళ అది మీకు 6th నుంచి 7th ఒక క్లాసు ఒక స్కూలు, 8th నుంచి 10th ఒక స్కూల్ అనుకున్నట్లయితే, సో అట్లాగా 3-4 సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీరు అవన్నీ కూడా ఒక పీడిఎఫ్ ఫార్మాట్ లో చేసి ఒక పీడిఎఫ్ అయితే ఉంచారనమాట. స్టడీ సర్టిఫికేట్ అయితే మాత్రం అందులో కూడా 6th పైన ఉండాలి, 7th కిందన, 8th అలాగా అనమాట రావాలన్నమాట. సో ఇన్ కేసు మీకు 6th నుంచి 10th ఒకటి స్కూల్ అయితే మాత్రం ఒక సర్టిఫికేట్ సరిపోతుంది, ఒక పీడిఎఫ్ సరిపోతుంది. సో ఈ వీడియోలో మీకు కాలేజ్ కోసం చెప్పబోతున్నాను అనమాట. అదే శాస్త్ర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సో వీళ్ళ దగ్గర ఉన్న బ్రాంచ్ వచ్చేసరికి మనకి బి ఫార్మసీ, ఫార్మసీ, ఫిజియోథెరపీ ఇంకా నర్సింగ్ సంబంధించి కోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో అందులో బి ఫార్మసీకి సంబంధించి కూడా మేనేజ్మెంట్ సీట్స్ అయితే ఓపెన్ చేశారు. 75,000 అయితే ఉంటుంది మనకి. మరి ఈ 75,000 మనకి హాస్టల్ ఫెసిలిటీ, కాలేజీ ఫీజ్, మెస్ ఫెసిలిటీ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఆ కాలేజెస్ లో శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్, శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ అయితే ఉమెన్స్ కి బెస్ట్ కాలేజ్ అనమాట. అది ఏపీలోనే ప్లేస్మెంట్స్ వైజ్ కానివ్వండి, అలాగే ట్రైనింగ్ వైజ్ కానివ్వండి, బి ఫార్మసీకి బెస్ట్ ఆప్షన్ అనమాట ఉమెన్ కి అయితే. అండ్ శాస్త్ర నర్సింగ్ కాలేజ్ అయితే ఎస్పెషల్లీ ఉమెన్ కోసం అయితే ఉన్నాయండి. సో వీటన్నిటిలో కూడా మనకి మేనేజ్మెంట్ సెక్షన్ ఓపెన్ చేశారు అనమాట. ఇక్కడ మీకు ఎంసెట్ కోర్స్ కూడా చూపిస్తున్నారు. మీరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఆ వెబ్ ఆప్షన్స్ కోర్స్ చూసి ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టండి, ట్రై చేయండి. సో ఇన్ కేసు ఏంటంటే మీరు ఏపీలో లేరు, ఓకేనా, రెసిడెన్స్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. సో రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే నాన్ మ్యాండటరీ అండి, అసలు అవసరమే లేదనమాట. సో కొంతమందికి అయితే అడుగుతారు రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే. సో ఎవరైతే ఏపీలో లేరో సో వాళ్ళకి అడుగుతారు అనమాట. ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే అంతకు అవసరం అయితే లేదు. మీరు టెన్షన్ పడిపోయి రెడీ చేసుకోవాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. కౌన్సిలింగ్ లో మీరు అప్లై చేసుకున్నప్పుడు కూడా అడగలేదు అనమాట ఇదైతే మాత్రం. ఓకేనా? సో ఇది పెట్టారు కానీ అవసరం అయితే లేదు. అలాగే ఎంప్లాయ్మెంట్ అనమాట. సో ఇందాక మనకి రెసిడెన్స్ సర్టిఫికేట్ కానివ్వండి, నాన్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా ఇది కూడా. సో ఇవన్నీ ఏంటంటే ఈ మూడు ఏంటంటే ఎవరైతే ఏపీలో చదువుకోలేదో వాళ్ళకి అడుగుతారు అనమాట. అంటే ఏపీలో చదువుకోకుండా బయట చదువుకుంటారో వాళ్ళకి అడుగుతారు. సో ఇన్ కేసు వాళ్ళ పేరెంట్స్ ఎంప్లాయ్మెంట్ పర్పస్ మీద కానీ వాళ్ళు కానీ చదువుకున్నట్లయితే ఆ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ అడుగుతారండి. ఓకేనా? అలాగే నాన్ లోకల్ అనమాట. సో కొంతమందికి ఏంటంటే గతంలో వచ్చి మనకు కొత్తగా రూల్ వచ్చింది కదా, మనకి లాస్ట్ ప్రీవియస్ 4 years ఏపీలో చదవకపోతే నాన్ లోకల్ పరిగణిస్తామని చెప్పేసి. సో అదనమాట. సో ఇది. సో ఈ 3 సర్టిఫికేట్లు అయితే మాత్రం మీరు ఇన్ కేసు ఏపీలో కానీ చదువుకున్నట్లయితే మీకు 8, 9, 10 అవసరమే లేదు. ఓకేనా? ఏపీలో కానీ మీరు 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెంటర్ వరకు ఏపీలో చదువుకుంటే మాత్రం మీకు స్టడీ సర్టిఫికేట్లు అయితే, అదే స్టడీ సర్టిఫికేట్ ఉన్నట్లయితే మాత్రం ఆ స్టడీ సర్టిఫికేట్ ఏపీలో ఉన్నట్లయితే మీకు ఈ 3, 8, 9, 10 అయితే అవసరమే లేదు. సో ఈ కౌన్సిలింగ్ కి మనం అప్లై చేసే ముందు ఏంటంటే చాలా మంది కన్సల్టెంట్స్ మనకి ఫోన్ చేస్తారనమాట.
సో కన్సల్టెన్సీ వాళ్ళైతే మనకి ఫోన్ చేసి సో మేము అప్లై చేస్తాము. మేము మొత్తం కౌన్సెలింగ్ ప్రాసెస్ చూసుకుంటాం అని చెప్తారు. సో మీరైతే నమ్మకండి. సో అన్నీ కూడా ఫ్రాడ్ అన్నమాట. సో మీ దగ్గర మనీ అయితే మాత్రం దొబ్బడానికి అది. సో అవన్నీ అయితే మాత్రం మనకి నమ్మకూడదన్నమాట. సో అవన్నీ కూడా అయితే మీరైతే నమ్మకండి. సో మీరైతే మాత్రం జెన్యూన్‌గా అయితే మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకొని సో మన ఛానెల్ సంబంధించిన అప్డేట్స్ అన్ని ఫాలో అయితే అవుతూ సో మీరు జెన్యూన్‌గా జాయిన్ అయితే అవ్వండి తప్పిస్తే సో ఎలాంటి కన్సల్టెన్సీస్ మీరు నమ్ముకొని మీ డాక్యుమెంట్స్ ఇచ్చేసి మీ ఫీజు మొత్తం కూడా పే చేసి అమ్మకండి ట్రై చేయకండి ఎలా కూడాను. సో అవన్నీ అయితే ఫేక్ అన్నమాట. సో ప్రతి ఇయర్ అయితే మాత్రం సేమ్ అలాగే జరుగుతుంటుంది. సో ఎవరికైతే ఉండండి. సో అయితే కౌన్సిలింగ్‌కి అయితే అప్లై చేసుకుందాం. ఓకేనా? దీంతో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఏంటంటే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ ఉంటారో సో ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్స్ కానివ్వండి, ఎస్టీ క్యాండిడేట్స్ కానివ్వండి, బీసీ క్యాండిడేట్స్ ఉంటారో సో వాళ్ళైతే మాత్రం అప్లికేషన్‌లోని క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్‌లోడ్ చేయాలన్నమాట. ఎవరైతే ఓసీలో ఉంటారో వాళ్ళైతే అవసరమైతే లేదు. దాంతో పాటే ఎవరైతే ఓసీలో మళ్ళీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉంటారో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సర్టిఫికేట్ అయితే అప్‌లోడ్ చేయాలండి. గుర్తుపెట్టుకోండి ఎస్సీలో ఏంటంటే మనకి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అయితే వచ్చింది కదా! ఎస్సీలో కూడా మనకి 3 రకాల క్యాస్ట్‌లు అయితే వచ్చాయి కాబట్టి ఎస్సీది 2025 సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఈ 3 గ్రూపుల కింద విభజన జరిగిన తర్వాత వచ్చిన క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీరు అప్‌లోడ్ చేయాలి. బీసీ వాళ్ళకి టెన్షన్ లేదు. ఎస్టీ వాళ్ళకి కూడా టెన్షన్ అయితే లేదనమాట. ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే మాత్రం 2025కి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్‌లోడ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి 2025కి సంబంధించి అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అంతకన్నా ముందైతే యాక్సెప్ట్ కాదు. ఇన్ కేస్ అంతకన్నా ముందైతే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కింద ఏదైతే నంబర్ ఉంటుందో ఆ నంబర్ డేట్‌ని అయితే మీరు కామెంట్ చేయండి. దాన్ని బట్టి ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కౌన్సిలింగ్ ఉపయోగపడుతుందా లేదా అని చెప్పేసి మీకు రిప్లై అయితే ఇస్తాను. అలాగే మైనారిటీ అన్నమాట. సో ఎవరైతే క్రిస్టియన్స్ ఉంటారో వాళ్ళకైతే మాత్రం క్రిస్టియన్ కాలేజెస్ అయితే ఉంటాయన్నమాట. సో ఆ కాలేజెస్‌లో మీకు సీట్ కావాలంటే మీకు మైనారిటీ సర్టిఫికేట్ అయితే కావాలి. ఉంటే రెడీ చేసుకోండి. ఓకేనా? అలాగే పర్సన్ విత్ డిజేబుల్ క్యాండిడేట్స్ అన్నమాట. సో ఎవరైతే పర్సన్ విత్ డిజేబుల్ క్యాండిడేట్స్ ఉంటారో సో వాళ్ళకి సదరన్ సర్టిఫికేట్ కావాలన్నమాట. మీ సేవలు ఇచ్చిన సదరన్ సర్టిఫికేట్ అయితే కావాలి. అది కూడా లాస్ట్ 3 మంత్స్ అయితే కావాలన్నమాట. ఇఫ్ అప్లికేబుల్ అంటే ఆ పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళైతే మాత్రం అంటే పర్సన్ విత్ డిజేబుల్ క్యాండిడేట్స్ అంటే అంగవైకల్యం ఉంటారు కదా! సో అదన్నమాట. దీంతో పాటే పేరెంటల్ ఇన్‌కమ్ ఆర్ వాలిడ్ రేషన్ కార్డ్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి 2 అయితే ఉండాలి. రేషన్ కార్డ్‌లో కొంతమందికి మిస్టేక్స్ ఉన్నాయని చెప్తున్నారు. రేషన్ కార్డ్‌లో మిస్టేక్స్ పెద్దగా లెక్క చేయరు. సో, ఓకేనా కౌన్సిలింగ్ అయితే పాయింట్ ఆఫ్ వ్యూ అయితే లెక్క చేయరనమాట. బట్ మీ ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో అయితే మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ అడ్రెస్ కరెక్ట్‌గా అయితే ఉండాలి. మీ ఇన్‌కమ్ కరెక్ట్‌గా అయితే ఉండాలనమాట. అది కూడా 2025 అయితే కావాలన్నమాట ఇన్‌కమ్ సర్టిఫికేట్ అయితే మాత్రం. అలాగే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్ అండి ఐడెంటిటీ ప్రూఫ్ ఇదైతే మాత్రం. ఇవన్నీ మ్యాండటరీ. ఓకేనా? సో, ఇక్కడ మ్యాండటరీ కాదు అనుకున్నా సరే మ్యాండటరీ. ఓకే. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ మ్యాండటరీ. ఓకే. దీంతో పాటు ఇక్కడ 12, 13 అప్లికేబుల్ అయితే అంటే మీరు మైనారిటీ అయితే మైనారిటీ, పీడబ్ల్యూడీ అయితే పీడబ్ల్యూడీ. అప్లికేబుల్ అయితే అప్లికేబుల్ కానీ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అయితే మ్యాండటరీ అన్నమాట. కౌన్సిలింగ్‌లో సీట్ కావాలి, ఫీజ్ రియంబర్స్‌మెంట్ రావాలంటే అప్లికేబులే. ఓకేనా? అలాగే ఆధార్ కార్డ్ అన్నమాట. సో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్ అన్నమాట. సో మీరు ఈ 3 పాన్ కార్డ్, ఓటర్ కార్డ్ పెట్టొద్దు. ఆధార్ కార్డే అందులో పెట్టండి. తప్పున్న ఆధార్ కార్డే పెట్టండి. ఓకేనా? కరెక్షన్ చేసుకోండి. తప్పుంటే మాత్రం టైం అయితే ఇచ్చారు కాబట్టి కరెక్షన్ చేసుకోండి. ఇన్‌కేస్ తప్పులుంటే అప్పుడు పాన్ కార్డ్‌లో కరెక్ట్‌గా ఉంటే, ఓటర్ కార్డ్ కరెక్ట్‌గా ఉంటే అది పెట్టండి. ఓకేనా? దీంతో పాటు ఇక్కడ మనకి ఓవర్‌సీస్ అన్నమాట. సో ఇది ఎవరికీ అవసరం లేదు. ఇదైతే పట్టించుకోవద్దు. ఓకేనా? ఇస్తారు గానీ పట్టించుకోవద్దు. ఓకే. ఇది కూడా 16 కూడా అవసరం లేదనమాట. దాంతో పాటు క్యాండిడేట్ లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కావాలండి. ఓకేనా? సో ఫోటో అయితే కావాలన్నమాట. అది కూడా 500 కేబీ లోపు అయితే ఉండాలి. అది కూడా ఏంటంటే అలాగే సిగ్నేచర్ కావాలన్నమాట. సిగ్నేచర్ ఫోటో అయితే మ్యాండటరీ. అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేస్తున్నప్పుడు మీరు ఫోటో సిగ్నేచర్‌ని అప్‌లోడ్ చేయాలి. సో అప్లికేషన్‌కి అయితే లింక్ అయితే ఇక్కడైతే ఉందన్నమాట. అప్లికేషన్ అయితే రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి మీరు చేసుకోవచ్చు. అప్లికేషన్ సెప్టెంబర్ 4థ్ క్లోజ్ అయితే అయిపోతుంది. దాని తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే వస్తుందన్నమాట అప్లై చేసుకున్న వాళ్ళకి. ఫైనల్ మెరిట్ లిస్ట్, వెబ్ ఆప్షన్స్, కమెన్స్‌మెంట్ ఆఫ్ క్లాసెస్ అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ సీట్ డెవలప్‌మెంట్ మధ్యలో ఉంటుంది. అది చూపించలేదన్నమాట. సో అదంత అవసరం అయితే లేదు. అప్లికేషన్ ఫీజ్ అన్నమాట ఇదైతే మాత్రం. ఇందులో ఎవరైతే అప్లై చేసుకుంటారో మొత్తం 100% కన్వర్ కొట్ట సీట్లయితే ఇందులో కాంపిటెంట్ అథారిటీ సీట్స్ అన్నా సార్ కన్వీనర్ కొట్ట సీట్లు సేమ్ అన్నమాట. సో అన్ని కూడా ఫిల్ అయితే అవుతాయి దీని ద్వారా. ఓకేనా? సో ఏబీఎన్‌సెట్ ర్యాంక్ కార్డ్ కావాలి. అందులో మీకు ఎన్ని మార్కులు కావాలని చెప్పేసి మొత్తం అయితే క్లారిటీ అయితే ఇచ్చారు. సో ఇదన్నమాట మీరు అప్లై చేసుకోవాల్సిన అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ అయితే మాత్రం డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేసాం. దాంతో పాటు ఎలా అప్లై చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, దాంతో పాటే నోటిఫికేషన్‌ని క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేశానన్నమాట వీడియోలో అయితే మాత్రం. ఆ 2 వీడియో లింక్స్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. లేదంటే మన ఛానెల్‌లో కూడా అయితే ఉంటుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానెల్ అయితే ఉంటుందన్నమాట. టెలిగ్రామ్ ఛానెల్‌లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానెల్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తుంటానన్నమాట. దాంతో పాటే వీడియోని ఇంకా లైక్ చేస్తే లైక్ చేసి పక్కన హైప్ అనే బటన్ క్లిక్ అయితే చేయండి. థాంక్ యూ వెరీ మచ్. బై.